ఈ సాయంకాలం ఈ వర్చువల్ సహవాసంలో భాగంగా బాబావారి దివ్య ప్రభు చరితాన్ని పఠించుకునే అవకాశం బాబావారు మనందరికీ ఇచ్చారు. మన బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత మళ్ళీ మనం మెహప్రభు చరిత్రం ద్వితీయ భాగం మనము కొనసాగిస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చినందుకు బాబావారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం చదువుకుంటూనే ఈ ప్రభు చరిత్రలో భారతదేశ పర్యటన, ఇంకా బాబా వారు మౌనం ప్రారంభించని ముందు రోజుల్లో ఇవన్నీ 1920 దశకంలో బాబా వారు చేసినటువంటి పర్యటన విశేషాలు, ఆయన తన విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఆంతరిక కార్యక్రమాల్లో భాగంగా ఈ విశేషాలన్నీ మనము మననం చేసుకుంటూ ఉన్నాం, చదువుకుంటూ. నిన్నటి వరకు చదువుకునే విశేషాలకు వస్తే, బాబావారి భారతదేశ యాత్ర పూర్తిగా కొనసాగించాలనే తన ఇచ్ఛతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బాబా కాలినడకని ప్రయాణిస్తూ ఉన్నారు, రైలు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణాలు చేస్తున్న మార్గ మధ్యంలో బాబావారు చాలా అనారోగ్యానికి గురయ్యే సంఘటనలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ బాబా మొన్న మనం చదువుకునే దీంట్లో లాకర్కి చివర విశేషాలకు వస్తే, బాబా ఇక్కడ ఒక విశేషాన్ని, నీవెప్పుడు బాబా అవ్వాలని అనుకోవద్దు అని పాద్రి వైపు బాబా తిరిగి చెప్పినటువంటి ఒక చిన్న విశేషం. అంటే మనం అందరం బాబాలమే అయినప్పటికంటే అంతర్ముఖ ప్రయాణంలో ప్రారంభించిన ఈ సమస్త జీవరాశి అంతా కూడా తానెవరంటే బాబా, నేను భగవంతుణ్ణి అని తెలుసుకునే ప్రయాణాలు ఇవన్నీ. కానీ ప్రతి చిన్న చిన్న సంఘటనల్లో కూడా బాబా తన యొక్క దివ్యత్వాన్ని బహిర్గతపరిచేటువంటి సంఘటనలు మనకి చవి చూపిస్తూ ఉండేవారు బాబా. ఇక్కడ ఈ బాబా ప్రయాణంలో, బాబా జీవిత ఈ చరిత్రలో ఎక్కువ మనము బాబా కోరుకునే విధానం ఏమిటంటే ఏకాంతవాసాలు, ఎక్కువ ఆంతరిక కార్యక్రమం కోసం. ఆ ఏకాంతవాసాన్ని బాబా కోరుకునేటప్పుడు దానికి తగ్గ పరిస్థితులు కూడా తనకు అనుయాయులుగా, శిష్యులుగా ఉండేవారి ద్వారా జరిగేటట్లుగా బాబా చూసుకునేవారు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడైనా ఈ మాయా కూడా తన ప్రభావాన్ని మానవాళికి పరిచయం చేసే సంఘటనలు కూడా మనకి చవి చూపించేవారు బాబా. ఇక్కడ ఏకాంతవాసం కోరుకున్నప్పుడు కూడా ఏకాంతవాసం దొరకని పరిస్థితులు కూడా ఇక్కడ మనకి ఇందులో ఉన్నాయి. ఇక చివరగా, అంటే మొన్న చదువుకునే దానికి చివరగా చూస్తే, మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళి అక్కడ నుంచి హరిద్వార్ వెళదాము అని బాబా సూచించారు. అక్కడ హరిద్వార్ నుంచి 1200 మైళ్ళ దూరంలో సాకోరికి నడుచుకుంటూ వెళ్దామని బాబా చెప్పడము, దారిలో బెనారస్, సారనాథ్ పుణ్యక్షేత్రాలు దర్శించుకుని 1925 జనవరి నెలాఖరికి సాకోరికి వెళ్ళాలి అనేటువంటి ప్రపోజల్ అది అక్కడ బాబా చేశారు. ఇక్కడ బాబా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి కూడా గురి అయ్యారు. ఇక్కడ అందరికీ చాలా నిష్ఠూరాలు కూడా ఆడేవారు బాబా. మీలో ఎవరికి నా పట్ల ప్రేమ కూడా లేదు, మీరేమో సుఖంగా హాయిగా గురువు పెట్టి నిద్రపోతున్నారు, నాకు అసలు నిద్రే లేదు, ప్రతి ఒక్కరు స్వార్థపరులు, నా ఆదేశాలను అక్షరం పొల్లుపోకుండా నేను కోరే విధంగా ఎవరు నన్ను అనుసరించడం లేదు అని బాబా. అంటే ఇవన్నీ ఒక ట్రైనింగ్ పీరియడే. బాబా మనకి మానవాళిని మేలుకొలిపే విధంగా తనంత తానుగా మానవాళిని
మేలుపరచడానికి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలలో ఇవన్నీ మనకి పొడసోపుతూనే ఉంటాయి. ఇక్కడ బాబా అంటున్నారు చూడండి, నా దైవీ అహంకారం ముక్కలు ముక్కలు కావాలి, అలాగే బాబా అనే నా స్థాయి పొడి పొడి అయిపోవాలి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా అహంకార నాశనం అనే విషయాన్ని ఈ మౌనానికి ముందు ఇవన్నీ బాబా మాటి మాటికి చెబుతూనే ఉన్నారు. అక్కడ నన్ను అంటి పెట్టుకుని మీరంతా ఏమి సాధించారు, నేను ఎంత దూరం సాధువులను కలవాలని వచ్చాను, వాళ్ళ చేత తిట్లు తినాలని, ఉమ్మి వేయించుకోవాలని, దెబ్బలు తినాలని నా ప్రబలమైన వాంఛ. నేను ఎప్పుడైతే నా తలను సాధువుల పాదాలపై ఉంచుతానో ఆ క్షణంలో అతడు కోపంతో నన్ను తరిమేయాలనేది నా హృదయాంతరాల్లో దాగిన కోరిక. ఈ వాంఛా సిద్ధికి అనువైన పరిస్థితి తీసుకురాబోతున్నాను అని బాబా మౌనానికి ముందు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి ఉన్నారు బాబా. ఆ సమయంలో బాబా ఒక భగవత్ ప్రార్థన కూడా, అప్పటికి ఇంకా బాబా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మరి వాళ్ళందరూ అదృష్టవంతులు. ఇక్కడ బాబా ఏం ప్రార్థన చేశారంటే, ఓ భగవంతుడా, నన్ను కనుక కాలితో తంతే నాకు అభ్యుదయం సిద్ధిస్తుంది, నా అహంకారం నశిస్తే నాకు లాభిస్తుంది, నా మండలి వారికి కూడా లాభిస్తుంది. నాతో గత 2 ఏళ్లుగా ఉండడం వల్ల వాళ్ళకి ఏమి ఒరిగిందని, కనీసం నా అహంకారం నశిస్తేనైనా వాళ్ళు కొంత ప్రయోజనం పొందుతారు అని బాబా తన వినతిని భగవంతుడి కంటే తనకు తాను ఆ వినతిని అందజేసినట్లుగా భగవత్ ప్రార్థన చేశారని ఇక్కడ మనం చదువుకున్నాము. అలాగే తనతో 3 మండలి సభ్యులు ఎవరంటే బెహ్రంజీ, గుస్తాజీ, పాద్రీలతో బాబా ఇలా అన్నారట అక్కడ, బాబా అనే కిరీటాన్ని మీరందరూ నా తలపై పెట్టారు, నేను ఇప్పుడు దాన్ని వదులుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దానికి అర్హమైన శక్తి, సమర్థత నాలో లేవని నేను తెలుసుకున్నాను. ఈ మాదిరిగా సాధువులు సన్యాసుల యొక్క దర్శనం చేసుకుంటూ సత్పురుషుడు గాని సద్గురువు గాని తారసపడితే ఆయన దర్శన భాగ్యంలో తరిస్తాను. ఆయన పెట్టే బాధలు, తిట్లు, అవమానాలు భరించి ఆ మహనీయులతో నేను ఉంటాను, తిరిగి ఇక రాను. మీరు కూడా ఇదే మాదిరి చేస్తే మీ జీవితాలు ధన్యమవుతాయి. అలా చేయని పక్షంలో ఇటు ఇహలోకానికి అటు పరలోకానికి చెందిన వాళ్ళుగా మిగిలిపోతాము. భవబంధాలకు అతీతంగా ఫకీరులా మారలేము, ధనవంతులు కాలేము. ఇవన్నీ బాబా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో మరి బాబా వంటి వారికే ఇలా సాగిస్తే మార్గాన్ని ఈ రకంగా మార్గాన్ని మలుచుకుంటే భగవంతుడి సాయుధ్యాన్ని పొందగలుగుతాము అనే స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినప్పుడు మండలి వారికి ఆశ్చర్యంగా వింతగా కనబడితే ఉండొచ్చు కాక, కానీ బాబా ఒక రకంగా అలా మాట్లాడడానికి వారి ప్రవర్తన దోహదం చేసిందని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే అయితే అఫ్ కోర్స్ బాబా తాను అవతార పురుషుడిగా దిగి వచ్చిన తర్వాత గత అవతారాల్లో తనకి ఎవరెవరైతే తనకి అంటిపెట్టుకుని ఆంతరికంగా తన కార్యక్రమాలకి వాళ్ళు కూడా పాలు పంచుకుని ఉన్నారో వాళ్ళనే మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటాడని బాబా మనకు చాలా సార్లు చెప్పి ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఇవి కూడా ఒక జగన్నాటకంలోని ఒక భాగంగానే మనం భావించాలి. ఇక్కడ గోస్తాజీ బెహ్రంజీల మధ్య మాటిమాటికి పొట్లాట్లు జరుగుతూ ఉండేవి. బాబా దాంతో చాలా విసిగెత్తిపోయారట. అక్కడ పొగరపోతు పోట్లాటికెత్తల్లా వాళ్ళిద్దరూ ఏదో ఒక వంకతో తగాదాలు ఆడుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఒకసారి కోపంతో బాబా ఆజ్ఞలను కూడా ధిక్కరించేవారు. బాబా తనను తానుగా విమర్శించుకుంటూ మండలి వారిని కూడా విమర్శిస్తూ ఎవరికా వారు వ్యక్తిగతంగా ఆలోచించుకోమంటూ స్వాభిమానాన్ని విడిచిపెట్టి నమ్రత అంటే ఏమిటో తెలుసుకునేలా ఒక గుణపాఠం నేర్పారు బాబా. ఈ నాటకంలో భాగంగా ఎన్నో సంఘటనలు మనకి అర్థమయ్యే రీతిలో మన కోసం ఎన్నో సంఘటనలు మనకి ఏదో ఒక రూపంలో తెలియజెప్పారు బాబా. ఇక్కడ కూడా ఇలాగా ఒక గుణపాఠం ఎలా నేర్పారు అన్నదానికి మనం ఇక్కడ ముందుకు వెళ్తే కలకత్తా వెళ్ళాలని బాబా నిర్ణయించారు. పాద్రీ, గుస్తాజీ, బెహ్రంజీలతో కలిసి బాబా రైల్వే స్టేషన్కు బయలుదేరారు. రైలు స్టేషన్లో టిక్కెట్ల కోసం
విపరీతమైన రద్దీగా ఉంది అక్కడ. అయినా సరే ఎలాగ వెళ్ళి పాద్రి 4 ఇంటర్ క్లాస్ టికెట్లు తెచ్చాడు. ఇంటర్ క్లాస్ టికెట్ ఖరీదు 2వ తరగతి కన్నా ఎక్కువ, 3వ తరగతి కంటే ఎక్కువ. బాబాకి కోపం వచ్చింది. ఎందుకు కొన్నావి టికెట్లు? ఎందుకు ఈ దర్జా? ఎవరి కోసం? నీ తండ్రి ఏమన్నా మహారాజా? ఈ డబ్బు నీ తండ్రిదా? మాట్లాడువేంటి అని పాద్రిని గట్టిగా గదమాయించారట బాబా. 3వ తరగతి టికెట్ కౌంటర్ దగ్గర విపరీతమైన రద్దీ ఉంది బాబా, అక్కడ టికెట్ తీసుకోవడం అసాధ్యం. అలా అదృష్టం అని చెప్పాలి అని పాద్రి సర్ది చెప్పబోయాడు. సాధారణంగా ఎప్పుడు కూడా బాబా ఆదేశాలకు అనుగుణంగానే ప్రతి విషయాన్ని, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ మండలి సభ్యులు చేస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ అక్కడికి ఉండే ఆ సానుకూలతకి చేసినప్పటికీ బాబాకి లేకుండా చేశాడని బాబా చెవాట్లు పెట్టడం జరిగింది. సర్దు పెట్టుకునేటట్లుగా పాద్రీలాగా అంటున్నాడు అనమాట. అక్కడ బాబా పెడుతూనే 3వ తరగతి టికెట్లు దొరకని పక్షంలో వెనక్కి తిరిగి రావాల్సింది, చెప్పాల్సింది అన్నారు బాబా. అయినప్పటికీ పాద్రి తను తాను ఇంకా సమర్థించుకోబోయాడట. అక్కడ బాబా, నేను ఎంట్రీ టికెట్లు కొనకుండా వచ్చాననుకో ఉండేవారు, వెళ్ళి ఎంట్రీ క్లాస్ టికెట్లు పట్టుకురమ్మని. మీకు గుర్తుందా? అనుకున్నప్పుడు 3వ తరగతి టికెట్లు దొరకపోతే సెకండ్ క్లాస్ టికెట్లు కానీ అవి దొరకపోతే టికెట్లు తీసుకోమని మీరు చెప్పలేదా అంటే అంతకు ముందు బాబా ఒకసారి బాబా గుర్తు చేస్తే వారు బెస్టన్జీని అడిగారట చెప్పదని కఠినంగా ఆదేశించినప్పటికీ వాళ్ళ బాబా ఎప్పుడు కూడా మరి ఎప్పుడు తన ఐడెంటిటీని ఎప్పుడు కొన్ని సందర్భాల్లో బహిర్గత పరచకూడదు అనేటువంటి ఆంక్ష పెడుతూ ఉండేవారు. బాబా అప్పుడు బాగానే ఒక్క నిమిషం వాయిస్ కట్. ఏ బాబా ఇప్పుడమ్మా? ఏ బాబా ఇప్పుడు వినపడుతుందా? జయ బాబా, జయ బాబా. ఇక్కడ ఓకే, బాబా ఇక్కడ తన ఐడెంటిటీని ఎవరికి చెప్పొద్దని ఇక్కడ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఈ రకంగా ఇక్కడ వాళ్ళు బాబాని ఎవరో దర్శిస్తానంటే వాళ్ళకు బాబా తాలూకు ఐడెంటిటీని ఈయన బెహ్రంజీ చెప్పడంతో బాబా ముందు ఇచ్చారట. బాబా ఆగస్టు 9వ తేదీన ఉదయం 8 గంటలకు మద్రాసు నుంచి బాబా బృందం బయలుదేరింది. బాబా బిగ్గరగా బయటికి వినిపించేలా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వింతగాను ఆసక్తిగాను ఉందట. చూడండి ఎలా ఉందంటే ప్రార్థన. ఓ భగవంతుడా, నన్ను సాధువులు సన్యాసుల చేత కొట్టించు, వారి చేత నా దైవీ గర్వం అణగాడేలా చూడు, బాబా అనే కిరీటం నాశనమయ్యేలా ఆశీర్వదించు అని అక్కడ బాబా ఈ ప్రార్థన చేశారంటే ఇక్కడ అది గట్టిగా. మండలి వారంతా రైల్లో సర్దుకుని స్థిరపడుతూ ఉండగా బాబా ప్రశాంతంగా ఉన్నారు.
ఉన్నట్టుండి అందరికీ ఆశ్చర్యం కలిగేలా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి అని బాబా అన్నారట అక్కడ. బాబా చాలా రోజులకు తింటానని అన్నందుకు మండలి వారు చాలా సంతోషించారు. ఇది కరెక్టే కదా. బాబా ఎప్పుడు కూడా తన ఈ 75 ఏళ్ల జీవిత కాలంలో కూడా ఎప్పుడు బాబా పట్టెడు అన్నం తిన్నాడనేటువంటి ఇది మనకి ఎక్కడ ఉండేది కాదు, లేదు అసలు. ఎప్పుడు ఉపవాసాలు, ఈ ఏకాంతవాసాలు, ఈ ఆంతరిక కార్యక్రమాలు చేస్తూనే బాబా తన యొక్క దేహాన్ని, ఒక రకంగా చెప్పాలంటే మానవాళి సంస్కార భారాన్ని తగ్గించుకోవడం కోసం తాను ఎన్నో ఈతిబాధలకు గురయ్యాడు బాబా. నాకు ఆకలిగా ఉందని తినడం అని బాబా అలా అనడం చాలా సంతోషం కలిగించింది వాళ్ళందరికీ. అయితే ఇంతకీ ఏముందని పెడతారు? తినగా మిగిలిపోయిన పప్పు తప్ప మరేం లేదు వాళ్ళ దగ్గర. అది చల్లారిపోయిందట. పప్పు వేడి చేసి పట్టుకురమ్మన్నారు బాబా. ఎలా వేడి చేయటం? వాళ్ళ దగ్గర స్టవ్ కూడా లేదు. సమయస్ఫూర్తి ఉన్న పాద్రి సమస్యకు పరిష్కారం తెచ్చాడు. రైలు ఇంజిన్ దగ్గరికి తీసుకెళ్లి రైలు ఇంజనీర్ని ఒప్పించి ఇంజిన్లో నిప్పులపై పప్పు గిన్నె వేడి చేయించి తెచ్చాడు. బాబా పప్పు ఆనందంగా తిన్నారు. పాద్రి సమయస్ఫూర్తిని అభినందించారు బాబా. అంటే మామూలుగా చూస్తే ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆంతరికమైనటువంటి ఇది చూడండి. అంటే ప్రభువు కోసం, ప్రభు తాలూకా ఇచ్చని పాటించడం కోసం ఏ రకంగా మండలి సభ్యులు ఆచరించారని అన్నది మనకి ఇక్కడ సంఘటన చిన్నదే కావచ్చు, మనకు తెలియజెప్పే రీతిలో ఇక్కడ ఇది మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ బాబా మండలి ఆగస్టు 11వ తేదీన సాయంత్రం 5 గంటలకి హౌరా స్టేషన్ లో దిగారు. అక్కడికి దగ్గరగా ఉన్న మొఘల్స్ అనేటువంటి హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్ చాలా అపరిశుభ్రంగా ఉండడంతో పంజాబీ బెంగాల్ అనే మరో హోటల్కు మారారు. సాయంత్రం టాక్సీలో కలకత్తాలోని దర్శనీయ స్థలాలను చూశారు. మర్నాడు దక్షిణేశ్వర్ వెళ్ళడానికి, అక్కడ సద్గురు రామకృష్ణ పరమహంస ఒకప్పుడు నివసించిన దేవాలయాన్ని చూడటానికి అవసరమైనటువంటి సమాచారం సేకరించారు. ఆగస్టు 12వ తేదీన హుగ్లీ నదిని పడవలో దాటి దక్షిణేశ్వర్ వెళ్ళారు. రామకృష్ణ పరమహంస నిత్య పూజలు చేసిన దేవాలయం చూశారు. హుగ్లీ ఒడ్డున అంధుడైన ముష్టివాడొకడు బాబా మండలి దృష్టిని ఆకర్షించాడు. అతడు మురికిలో కూర్చుని ఉన్నాడు. మండలి వారితో కలిసి బాబా ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. తరువాత నిరాశ్రయుడైన ముష్టివానికి భోజనం పెట్టి సంతృప్తి పరిచారు. బేలూరు మఠంలో దేవాలయం ఉన్నది. అక్కడ రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్ నడుస్తూ ఉన్నది. ఆ ఊరు దక్షిణేశ్వర్కి దగ్గరగా హుగ్లీ నదీ తీరాన ఉంది. ప్రధాన మందిరం అందమైన నిర్మాణ శైలితో నిండి చుట్టూ వైభవాన్ని చాటి చెప్పే 12 చిన్న కట్టడాలతో కూడి ఉన్నది. జనసందోహంతో నిండిన కలకత్తా నగరానికి అంచున ఎంతో ప్రశాంతమైన స్థలంలో ఆ మందిరం ఉంది. మనసుకు ఉత్తేజాన్ని కలిగించే విధంగా మహదానందకరమైన పారవశ్యంతో, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంతో ఆ ప్రాంతమంతా నిండి ఉన్నది. రామకృష్ణ పరమహంస పూజా మందిరాన్ని బాబా మండలి వారు దర్శించారు. ఆ మహనీయుడు ఆరాధించిన కాళీమాత విగ్రహం, ఆయన జ్ఞాపికలు ఉన్న గదిని, వివేకానంద స్వామి ఇతర శిష్యులు బస చేసిన గదులను కూడా చూశారు. దక్షిణేశ్వర్, బేలూరుల నుంచి తిరిగి వస్తూ ఉంటే ఒక చిన్న హిందూ గుడి బాబా దృష్టిని ఆకర్షించింది. ఎప్పటిదో రామకృష్ణ పరమహంస ఛాయాచిత్రాన్ని పదిలంగా ఉంచి పూజిస్తున్నాడు ఒక ఆయన. బాబా అతన్ని పలకరించి మాట్లాడారు. అతనిని గురించి వివరాలు అడిగి అతనికి ధ్యానానికి సంబంధించిన కొన్ని సలహాలను బాబా ఇచ్చారు. ఆ సాయంత్రం బాబా మండలి, హరిద్వార్కు బయలుదేరారు. హౌరా స్టేషన్ నుంచి రైలు సాయంత్రం 7:30 గంటలకు బయలుదేరి 2 రోజుల తర్వాత ఆగస్టు 14న హరిద్వార్ చేరారు. అంతవరకు బాబా వేధింపులకు, తిట్లకు బెయిలీ బలి పశువుగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు వెళ్ళిపోయాడు కాబట్టి బాబా చిరాకునంతా పాద్రి మీద చూపించసాగారు. రైలు ఆగిన ప్రతి స్టేషన్లో టీ గాని తినడానికి ఏమైనా దొరుకుతుందేమో దిగి కనుక్కురమ్మన్నారా బాబా. ఏమీ దొరకలేదనుకోండి,
స్టేషన్లో రెస్టారెంట్ ఎందువల్ల లేదని స్టేషన్ మాస్టర్ని అడిగి రమ్మనేవారు. ఒకవేళ స్టేషన్లో టీ స్టాల్ ఉందనుకోండి, కొత్త ప్రశ్న వేసేవారు. పాంట్రీ కారు రైలుకు ఎందుకు తగిలించలేదు అడగమనేవారు. అంతకుముందు స్టేషన్లోనే భోజనం చేసినా, టీ తాగినా కూడా బండి ఆగగానే మళ్ళీ పాద్రిని పురమాయించి ఇలాంటి ఇబ్బందికరమైన వాకబు చేసి రమ్మనేవారు బాబా. పాద్రికి విసిగెత్తిపోయింది. ఇహ లాభం లేదు, నాకు దేవుడొద్దు, ఆధ్యాత్మిక శక్తి వద్దు, నా దారి నేను పోతానని మనసులో అనుకున్నాడు. కానీ బాబాను వదిలి వెళ్ళేది ఎలాగా? దారి ఖర్చులకు ఇచ్చిన డబ్బు, రైలు టిక్కెట్లు అతని దగ్గర ఉండిపోయాయి. నడుంకు చుట్టూ ఉన్న తెల్లని బెల్ట్లో దాచాడు. కాబట్టి తన దారిని తాను వెళ్ళిపోవడం మంచిది కాదనిపించింది. చేసేది లేక నిట్టూరుస్తూ బాబా సూటిపోటి మాటల వేడిని పాద్రి అయిష్టంగానే భరించేవాడు. హిమాలయాలకు సింహద్వారం వంటి హరిద్వార్లో బాబా మండలి అడుగుపెట్టేసరికి పౌర్ణమి వచ్చింది. ఆవేళ గురువారం కూడా. ఇన్సిడెంటల్ గా ఈరోజు కూడా మనకి గురువారం అయింది. గురువుకి సంబంధించిన గురువారం రోజునే పున్నమి రావడం విశేషం, అంటే గురు పౌర్ణమి. హరిద్వార్లో బస చేయటానికని హిందువుల సత్రానికి వెళ్ళారు. అక్కడ గదులు ఖాళీగా లేవు. సత్రం మేనేజర్ని ఎలాగో ఒప్పించి వరండాలో విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి తీసుకున్నారు. వారి సామాన్లు సత్రంలో పెట్టి పవిత్ర గంగానదిలో స్నానం చేయటానికి వెళ్ళారు. ఇసుక వేస్తే రాలనంత జనసమర్థతతో బురదగా ఉన్న నదిని చూసి స్నానం చేయాలన్న ఆలోచన విరమించుకుని సత్రానికి తిరిగి వచ్చేశారు. హిమాలయ పర్వత సానువుల్లోని పుణ్యక్షేత్రం ఋషికేశ్ హరిద్వార్కు దగ్గరే. కారు అద్దెకు తీసుకుని అక్కడికి బయలుదేరారు. ఆ కారు బాగా పాతది, మాటిమాటికి ఏదో ఒక రిపేర్ అవసరమయ్యేది. దీనితో విసిగెత్తిన బాబా మండలి ఆ టాక్సీకి నమస్కారం పెట్టి మరో కారు అద్దెకి తీసుకున్నారు. రిషికేశ్ అంటే ఋషులకు, సాధు పురుషులకు, యోగులకు ఆవాసం అని చెప్తారు. ఆ ఊరి వీధుల్లో నడుస్తూ బాబా తాను కోరుకున్న సాధువులు, సన్యాసులు, కుష్ఠరోగుల పాదాలపై తన శిరస్సు ఆనించి నమస్కరించారు. ఇంకో చోట అసలు సిసలైన సాధువు నేపాలీ బాబాతో కాసేపు మాట్లాడారు. ఆయన ప్రాపంచిక బంధాలకు అతీతంగా, బాహ్యంగాను అంతర్గతంగాను నిస్సంగుడై ఉన్నాడు. రిషికేశ్కు 14 కిలోమీటర్ల దూరంలో లక్ష్మణ్ ఝాలా ఉంది. కేవలం తాళ్ల పట్టు మీద వేలాడుతూ ఎటువంటి స్తంభాలు లేని వంతెనపై ప్రమాదభరితమైన ప్రయాణం చేసి హరిద్వార్కు మధ్యాహ్నం 1 గంటకు తిరిగి వచ్చారు. బాబా అక్కడి నుంచి సాకోరికి నడుచుకుంటూ వెళదామని చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు మండలివారు మొదలుపెట్టారు. ఆ రోజంతా ఉపవాసం ఉన్న మండలివారు అన్నం, పప్పు తీసుకుని సాయంత్రానికి కాస్త ఎంగిలి పడ్డారు. బాబా మాత్రం ఏమీ తీసుకోలేదు. ఆయనకు కడుపు నొప్పిగా ఉంది, జ్వరం వచ్చినట్లుంది. ఆది వజీబ్దార్లకు టెలిగ్రామ్ వెళ్ళాయి. అక్కడ వజీబ్దార్ను లష్కర్ రైల్వే స్టేషన్లో కలవమని బాబా ఆదేశించారు. హరిద్వార్లో బాబా దిగిన సత్రం చాలా అపరిశుభ్రంగా ఉంది. అక్కడ ఎంత మాత్రమో ఉండలేనని తక్షణం స్టేషన్ దగ్గరకు వెళ్ళిపోదామని అన్నారు బాబా. గుస్తాద్జీ, బెహరంజీన్లు సామాన్లు మోస్తూ 2 సార్లు కింద పడ్డారు. బాబా కూడా కొన్ని సామాన్లు పట్టుకున్నారు. ఉపవాసంతో అనారోగ్యంగా ఉన్న బాబా వడివడిగా అడుగులు వేశారు. ఆ రాత్రి అందరూ స్టేషన్ దగ్గరే పచ్చిక బయళ్లలో పడుకున్నారు. కానీ అస్వస్థత వల్ల బాబాకు నిద్ర పట్టలేదు. ఆ మర్నాడు ఆగస్టు 15వ తేదీ ఉదయం మండలి సభ్యులు స్నానాధికాలు కానిచ్చి టీ తాగారు, కేక్ తిన్నారు. అప్పుడు సమయం 6 అయింది. అందరూ స్వీట్ తినవచ్చు అన్నారు. ఈ యాత్రలో మండలి వారికి తీపి తినడానికి బాబా అనుమతించడం ఇదే మొదటిసారి. బాబా మాత్రం ఏమీ తినలేదు. 9ంటికి హరిద్వార్ నుంచి నడుచుకుంటూ లష్కర్ స్టేషన్కి బయలుదేరారు. బాబాకు నీళ్ల విలోచనాలు అవుతున్నందున మధ్య మధ్యలో ఆగవలసి వచ్చేది. కానీ వెంటనే వడివడిగా అడుగులు వేసుకుంటూ బాబా నడక కొనసాగించేవారు. 2 మైళ్ళు నడిచాక జబాల్పూరి అనే ఊరిలో మండలివారు పప్పు, రొట్టె తిన్నారు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలని మండలి కనిపించినా బాబా వాళ్ళని వెంటనే బయలుదేరదీశారు.
ఒక పక్క ఎండ మాడుస్తోంది, మరో పక్క సామాన్ల బరువుతో నడుము వంగుతోంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఎన్నో సామాన్లు, పడుపు చుట్టలు, దుస్తులు, లాంతర్లు, గొడుగులు, ఇలా ఎన్నెన్నో. మండలి సభ్యులు ఈ యాత్రలో ఎంతో కష్టపడ్డారు. బాబా ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో వాళ్ళ దృష్టి అంతా బాబా ఆరోగ్యం మీదే ఉంది. జై బాబా. ఈ అద్భుతమైనటువంటి బాబా ఈ చరిత్రను మనం చదువుకునే అవకాశం ఇచ్చిన బాబా వారికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ డీటెయిల్స్ నేను పోస్ట్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి, మీకు బాబా వారి కృప రసధారలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై మెహర్ బాబా. ఒక నిమిషం ఎక్స్ట్రా అయింది, మన్నించాలి మీరందరూ. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఇప్పుడు హారతి.